పులివెందుల్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది అంటే, ఇందుకు నిదర్శనంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు పులివెందులో ప్రచారం పూర్తయింది. ఇక్కడ బయటికి మండలాలకు సంబంధించిన ప్రజలను ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ అనౌన్స్ చేయడము, ఆ తర్వాత అందరిని కూడా పంపించేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, పులివెందుల్లో కొన్ని వందల వేలాది మంది బయట నియోజకవర్గాలు, బయట జిల్లాల నుంచి వచ్చేటువంటి టీడీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా తిరుగుతూ గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్ళి ఓటర్ స్లిప్లు లాక్కోవడం, అలాగే గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఇదెక్కడే అన్యాయం? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా పక్క గ్రామం వాళ్ళు కనపడితేనే పంపించేస్తున్నటువంటి పోలీసులు పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి టీడీపీ వాళ్ళని మాత్రం యథేచ్ఛగా పులివెందుల్లో తిరగనిస్తున్నారు. మరి ఇదే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం. ఎలక్షన్ కమిషన్ మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొనుంది ప్రస్తుతం పులివెందుల్లో.